మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ స్పీచ్ ఇచ్చినా గానీ మన ఇండియాని ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చాలా గర్వంగా చెప్తారు. కానీ రియాలిటీ చూస్తే మాత్రం మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వర్స్ట్ గా ఉంది. ఎందుకంటే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2015లో ఒక అమెరికన్ డాలర్ విలువ 66 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఒక అమెరికన్ డాలర్ విలువ 95 రూపాయలకి చేరింది. సిచ్యువేషన్స్ ఇలానే ఉంటే గనక 2030 నాటికి ఒక డాలర్ విలువ 120 అవుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2026లో మన ఇండియన్ రూపీ ఏషియాలోనే వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. దీనికి కారణం కేవలం 5 నెలల్లోనే రూపీ దాని వాల్యూలో 6% కంటే ఎక్కువ పడిపోయింది. ఏప్రిల్ 2026లో ట్రేడ్ డెఫిసిట్ $28.4 బిలియన్. దీని అర్థం మనం ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నామని. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు ఈ ట్రేడ్ డెఫిసిట్ $240 బిలియన్ కి చేరుకుంటుందని ఒక అంచనా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అసలు మన రూపీ వాల్యూ పడిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని. దీనికి ముఖ్యమైన 3 రీజన్స్ చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ క్రూడ్ ఆయిల్. మన దేశ అతిపెద్ద వీక్నెస్. మన దేశంలో పర్సనల్ అండ్ కమర్షియల్ యూజ్ కోసం ప్రతిరోజు 60 కోట్ల లీటర్ల పెట్రోల్ వాడుతున్నాం. మనకి పెట్రోల్ కావాలంటే క్రూడ్ ఆయిల్ ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అమెరికన్ డాలర్స్ లోనే జరుగుతాయి. మనం ఎంత ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే అన్ని డాలర్స్ ని కొనాల్సి ఉంటుంది. ఇండియా తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 88% ఇంపోర్ట్ చేసుకుంటుంది. 2025-26లో ఆయిల్ ఇంపోర్ట్ బిల్ $140 బిలియన్, అంటే దాదాపు 12 లక్షల కోట్లు. సెకండ్ రీజన్ ఏంటంటే ట్రంప్ వేసిన టారిఫ్స్ వల్ల మన ఇండియన్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ అన్ని దెబ్బతిన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే డాలర్స్ ఎక్కువగా వస్తాయి, రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతే డాలర్స్ రావు, సో రూపీ పడిపోతుంది. 2025లో ట్రంప్ ఇండియన్ గూడ్స్ మీద 50% టారిఫ్స్ ఇంపోజ్ చేశాడు. దీంతో ఇండియాలో చాలా ఎక్స్పోర్ట్ బిజినెస్ మూసేశారు. అక్టోబర్ 2025లో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 11.8% తగ్గిపోయాయి, కానీ ఇంపోర్ట్స్ మాత్రం రికార్డ్ హైకి వెళ్ళాయి. దీని అర్థం ఏంటంటే డాలర్స్ వచ్చేటప్పుడు తక్కువ వస్తున్నాయి, వెళ్ళేటప్పుడు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఇక చివరి రీజన్ ఏంటంటే గోల్డ్. దీని గురించి మనం ఎవరూ పట్టించుకోం, కానీ మన ఇండియన్ ఎకానమీ మీద దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. మన ఇండియన్స్ కి గోల్డ్ అంటే చాలా ఇష్టం. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి, ప్రతి ఫెస్టివల్ కి గోల్డ్ కొంటాం. కానీ మనం ఎంత ఎక్కువ గోల్డ్ కొంటే అంత ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలని ఎవరికీ తెలియదు. మనం ఎంత గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే అన్ని డాలర్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ఫ్యామిలీస్ అండ్ టెంపుల్స్ దగ్గర 25,000 టన్నుల గోల్డ్ ఉంది. ఈ రోజు ఉన్న వాల్యూ ప్రకారం చేసుకుంటే దీని విలువ $2.4 ట్రిలియన్. మన దగ్గర $2.4 ట్రిలియన్ ఉన్నాయి, కానీ మన కరెన్సీ వీక్ గా ఉంది. ఇది మన తప్ప లేదా సిస్టమ్ తప్ప? ఏ కారణం చేత అయినా సరే మన కరెన్సీ వాల్యూ పడిపోతే దాని ఎఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడుతుంది. ఎందుకంటే కరెన్సీ వాల్యూ పడిపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతాయి, కానీ మన శాలరీస్ మాత్రం పెరగవు. ఈ 3 రీజన్స్ మీకు ఇంపార్టెంట్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.